హాయ్ అండి. ఇంతకుముందు వీడియోస్లో నేచర్ రిలేషన్ అనే ప్లేలిస్ట్లో మన నేచర్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్తో రిలేషన్ అర్థం చేసుకుంటాం. ఫస్ట్ ఎర్త్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్ మంచివి కావని, వాటర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన నేచర్ బ్యాలెన్స్, ఎక్కువ పరిమాణంలో వాటర్ ఉంటుంది కాబట్టి మన ప్లేట్లో కూడా ఎక్కువ వాటర్తో నిండిన కూరగాయలు ఆకుకూరలకు ప్రిఫరెన్స్ ఇస్తే మంచి అనే విషయం గురించి డిస్కస్ చేశాను. ఎయిర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన నేచర్లో అయినా మన శరీరంలో అయినా ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్కి ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి మన శరీర కణాలకు ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ చేరాలంటే మన దినచర్యలో ఏదైనా ఒక వర్కౌట్ చేసుకుంటే మంచి అనే విషయం గురించి డిస్కస్ చేశాను. అలానే సన్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ వెన్ టు ఈట్, మన శరీరంలో మెటబాలిజం సూర్యుడినప్పుడే యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఎర్లీ డిన్నర్స్ మంచి అనే విషయం గురించి డిస్కస్ చేశాను. అలానే స్కైతో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన ఆలోచనలు మరియు ప్రాపర్ రెస్ట్ ఉండాలంటే మన దినచర్యలో ఏదైనా ఒక ధ్యానం, మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మంచి అనే విషయం గురించి డిస్కస్ చేశాను. ఆ వీడియోస్ అన్నిటినీ సీక్వెన్స్గా ఇలా ఎర్త్ రిలేషన్, వాటర్ రిలేషన్, ఎయిర్ రిలేషన్, సన్ రిలేషన్, స్కై రిలేషన్ సీక్వెన్స్లో చూడండి. నేచర్లోని ప్రతి ఎలిమెంట్కి మన శరీర కణాలకి ఉన్న రిలేషన్ అర్థం చేసుకుంటూ క్రమక్రమంగా నా దినచర్యలో మార్పులు ప్రాసెస్ రిఫైన్డ్ ఫుడ్స్కి చాలా మట్టుకు దూరంగా ఉండటం, వాటర్తో నిండిన కూరగాయలు ఆకుకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మరియు 4 లీటర్స్ వరకు నీటిని తీసుకోవడం, రెగ్యులర్ వర్కౌట్స్, ఎర్లీ డిన్నర్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మెడిటేషన్, ఇవన్నీ కూడా నా ఈ హెల్దీ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంతగానో ఉపయోగపడ్డాయి. నేను డాక్టర్ని కాదు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ లాగానే ట్రీట్ చేయండి. మన దినచర్య నేచర్కి విరుద్ధంగా ఉన్నప్పుడు మన శరీరంలో ఉండే కణాలు ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోతాయి. శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోవడాన్ని, లేదంటే శరీర కణాలు ఇన్సులిన్ రిజెక్ట్ చేయడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. శరీర కణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎలా గ్రో అవుతాయనే విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మన శరీరంలో ఆల్మోస్ట్ 120 ట్రిలియన్ వరకు కణాలు ఉంటాయని ఒక అంచనా. 1 ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత ఇన్ని సున్నాలు. మన శరీరంలో ఏ ఆర్గాన్ తీసుకున్నా, అంటే కిడ్నీ, లివర్, బ్రెయిన్, హార్ట్, ఇవన్నీ కూడా కొన్ని కోట్ల కణాల సముదాయం. ప్రతి ఆర్గాన్కి ప్రతినిత్యం వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని శరీర కణాలు ప్రొడ్యూస్ చేస్తాయి. శరీర కణాల యాక్టివ్ ఎనర్జీకి ఉపయోగపడే మ్యాక్రోన్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మరియు ఫ్యాట్. మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ గాను, ప్రోటీన్, అమినో యాసిడ్స్ గాను, ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ గాను రక్తంలోకి కన్వర్ట్ అయిపోయి శరీరంలోని ప్రతి కణం ప్రతినిత్యం ఇన్సులిన్ రిసెప్టర్ అనే ఒక లాక్ చేత క్లోజ్ చేయబడి ఉంటుంది. ఇలా క్లోజ్ చేయబడినటువంటి కణంలోకి ఈ లాక్ను ఓపెన్ చేస్తూ మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రియంట్స్ని లోపలికి పంపించడానికి ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ కీలాగా పనిచేస్తుంది. అంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తే ఇన్సులిన్ హార్మోన్ రక్తం ద్వారా శరీర కణాలకి చేరుతూ లాక్ను ఓపెన్ చేసి మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రియంట్స్, మ్యాక్రో మరియు మైక్రో న్యూట్రియంట్స్ని కణం లోపలికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంతలా ప్రతి కణానికి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడంలో ఉపయోగపడే ఇన్సులిన్ హార్మోన్ మాటని శరీర కణాలు వినకుండా ఎందుకు అయిపోతాయి? ఒకసారి ప్రతినిత్యం ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ చేత క్లోజ్ చేయబడినటువంటి కణంలోకి ఈ లాక్ను ఓపెన్ చేయగలిగిన కీ ఇన్సులిన్ యొక్క మాటనే శరీర కణాలు వినకపోవడం అంటే కణ తలుపుని తెరవకపోవడం మరియు మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రియంట్స్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేకపోవడం. ఇలా శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి గురవడానికి చాలా కారణాలు ఉంటాయి. దానిలో మొట్టమొదటి కారణం మన డైట్లో రెగ్యులర్గా ఎక్కువగా ప్రాసెస్ షుగర్ కానీ, ప్రాసెస్ వైట్ ప్రొడక్ట్స్ కానీ యూస్ చేయడం. ఇలాంటి ప్రాసెస్ షుగర్ మరియు వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అవి రక్తంలోకి గ్లూకోజ్ లాగా చాలా ఫాస్ట్గా మారిపోతాయి. ప్యాంక్రియాస్ యొక్క ప్రధాన కర్తవ్యం మన 5 లీటర్స్ బ్లడ్లో ఎప్పుడు కూడా 7 గ్రామ్స్ మించకుండా షుగర్ ఉండేటట్టు చూసుకోవాలి. యావరేజ్ ఇండియన్ ఆల్మోస్ట్ 300 to 350 గ్రామ్స్ వరకు ప్రాసెస్ కార్బోహైడ్రేట్స్ యూస్ చేస్తానే ఒక అంచనా. ఇలా 300 to 350 గ్రామ్స్ షుగర్ నుంచి 7 గ్రామ్స్ షుగర్కి తీసుకోవడంలో ప్యాంక్రియాస్
ఇలా శరీర కణాలపైకి దాడి చేస్తుంది. అతి సర్వత్రా వర్జ్యత అంటారు కదా, అలానే శరీర కణాలు ఎక్కువ ఇన్సులిన్కి గురైనప్పుడు శరీర కణాలు ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రధాన కారణం కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంబంధించిన సమగ్ర సమాచారం ఫ్యూచర్ వీడియోస్లో మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.